సార్ ఈ అర్ధ శివుడు గురించి ఒక్కసారి క్లియర్గా చెప్పరా? అంటే ఒక వ్యక్తిలో ఈ అర్ధ శివుడు అనే కాన్సెప్ట్ అసలు మీ అంటే అష్టసిద్ధి సాధన చేసిన అతను ఈక్వల్ టు గాడ్ మా. అతన్నే శివుడు అనవగా నువ్వు. అతనిలోంచి వచ్చిన భాగం, అతని అనుచరుడు, అతని గణం, అతని గణాలను వచ్చేసేసి పూర్తిగా ఆయనతో పోల్చలేవు. కాబట్టి అర్ధ శివుడు అంటాం. ఇది అర్థం అవడానికి, ఒక పవర్ అర్థం అవడానికి. నాకు ఒక విషయం చెప్పండి, అంటే ఈ సినిమా గురించి మీరు అంత స్పిరిచువల్ గా అయ్యారా? అంటే మీతో మాట్లాడుతూ ఉంటే చాలా స్పిరిచువాలిటీ అట్లా తన్నుకొస్తుంది మీలోంచి. ఈ అఖండ 2 గురించి మీరు అలా మారిపోయారా? ఇన్బిల్ట్ మీకుందా? నాకు అది అడగాలని ఉంది. యాక్చువల్లీ మన పెంపకం, మనల్ని పెంచిన విధానం నంబర్ 1. నంబర్ 2, నేను ఫస్ట్ షాట్ ఇప్పుడు కాదు బద్దలాయించుకోండి, నేను ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ అనే నేను షాట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను. అవును, నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ ఇది ఉంది. నాకు అవకాశం ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది, చూపించాను. ఫస్ట్ నుంచి ఆ అవకాశం రాలేదు, ఆ జోనర్ రాలేదు, ఇప్పుడు ఆ జోనర్ వచ్చింది. వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేశాను. సార్ రీసెంట్గా మోడీ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆయన నేను దీన్ని ఈ మూవీతో అన్వయం చేసుకున్నా. అదేంటో మీరు గెస్ట్ చేయగలరా? మీరు చెప్పగలరా? ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల అసలుది కాదురా. ఎగ్జాక్ట్లీ అదే కదమ్మా. ఎస్, అది యాక్చువల్లీ ఇది మనం ఏదైనా ఇలాంటిది జరిగినప్పుడు మన కథలోనే ఉంది. ఇది ఇలాంటిది రాబోతుంది, ఇలాంటి ఆపత్కర కాలం వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు అష్టసిద్ధి సాధన చెయ్యాల్సిందే అని చెప్పి ఓపెనింగ్లోనే పంపించాం. వెళ్ళి వచ్చిన వాడు ఏం మాట్లాడతాడు అసలు? ఎందుకు వచ్చాడు? వాళ్ళు ఇలా మీద పడ్డారు కాబట్టి, ఉగ్రభూతాలు ఊరు మీద పడ్డాయి కాబట్టి వచ్చి వాటిని స్మాష్ చేస్తూ అప్పుడు చెప్తాడు, ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేలాసురుడు కాదురా, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది అని. ఇది యాక్చువల్లీ మోడీ గారు ఆఫ్టర్ ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడడం జరిగింది మా. ఇది యాక్చువల్లీ ఒక హెచ్చరికేమా, అది గ్యారెంటీ. ఆయన హెచ్చరించాడు, హీరోలాగా ఆయన హెచ్చరించాడు. మీరు వచ్చి మా మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి మేము పిచ్చోళ్ళం కాదు, చూడు నీకు చూపిస్తున్నాను, నువ్వు ఒక సింధూరం తుడిపావు కదా, ఆ సింధూరం నుంచి వచ్చే వేడి ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఆపరేషన్ సింధూరాన్ని స్టార్ట్ చేస్తే 9 నిమిషాల్లో వెళ్ళి టార్గెట్ రీచ్ అయ్యారు. 3 రోజుల్లో తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు ఒక దేశాన్ని. ఏది అది అన్యస్త్ర దేశం, అన్యాయుధాలతో పుష్కలంగా ఉన్న దేశాన్ని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వదిలేయండి ప్లీజ్ అంటే వదిలేశారు. సో ఇది మనం ముందే చెప్పామ్మా. రైట్ సార్, అంటే శివతత్వం మొత్తం తెలుసా సార్ బోయపాటి గారికి? అలా ఏం లేదమ్మా, ఆయన అసలు ఎవరు మొత్తం తెలుసుకోలేరుమా. తెలిసినంత వరకు మనం చెప్తాం, మనం మొత్తం ఎవరు తెలుసుకోలేరుమా. కానీ అది ఒక వర్ణనాతీతం, వర్ణించలేవు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అరుణాచలం వెళ్ళారా సార్? రెగ్యులర్గా వెళ్తానమ్మా. రెగ్యులర్గా వెళ్తాము, గిరి ప్రదర్శన చేస్తాం కంపల్సరీ. ఎన్నిసార్లు చేశారు సార్? లెక్క చెప్పలేనమ్మా. క్లైమాక్స్ మొత్తం అక్కడే చేశానమ్మా. 25 days అరుణాచలంలోనే ఉండి పక్కనే సెంజీ ఫోర్ట్ దానిలో చేశాను షూట్ అంతా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది. ఓకే ఓకే. అంటే మేము ఒక్కసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తేనే శివయ్య పిలుపు కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా మీరు రెగ్యులర్ గా వెళ్తున్నారు అంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంది అని చెప్పాలి. అందుకే సార్ అఖండ 2 మేము థియేటర్లో చూసాము. థియేటర్లో ఏ ఫీల్ అయితే ఉందో ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా ఓటీటీలో అదే ఫీల్ ఉంది. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కూడా టాప్లో వెళ్తుంది అని కూడా విన్నాం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? మా ఇది గ్యారంటీ వెళుతుంది అని చెప్పి అసలు ముందే అవగాహన ఉంది మా. ఏం మనం తీసుకొని ఒకసారి చూసిన తరువాత మనం ఏం తీసాము, ప్రేక్షకుల హృదయాల దగ్గర వెళ్ళి ఆగడానికి మనం ఏం చేశాము
అనేది మనకు క్లియర్గా ఒకటి పిక్చర్ అనుకునే మనం ముందుకు వెళ్ళాము. ఇది ప్రతి ప్రేక్షకుల్ని చేరుతుందని కూడా ఐడియా ఉంది. సో ఇది ఇంకా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇందులో కొన్ని ధర్మాల గురించి, మన దేశం గురించి, అసలు మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఒక అంబరెల్లా, దేవుడు అనే ఒక అంబరెల్లా మనల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎవరు ఎన్నన్నా సరే ఆయన ఎలా ఉంటాడు, ఎప్పుడు మనల్ని కాచుకొని అనేది మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇప్పుడు బుక్స్లో దొరికేది కాదు ఇది. సో దాన్ని కమర్షియల్గా చెప్పాం కాబట్టి చిన్నపిల్లలు కూడా, చదువుకునే చిన్నపిల్లల దగ్గర వీళ్ళందరికీ కూడా కాస్త ఆ తత్వం అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో, అర్థవంతంగా చెప్పింది అందుకనే, అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంది. అందుకనే పెద్దవాళ్ళందరూ చూస్తారు, పిల్లలకు కూడా చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఎందుకంటే కమర్షియల్గా వెళ్ళామ్మా, ఇది వచ్చేసి ఆర్ట్ ఫిల్మ్లో వెళ్ళాలా, కమర్షియల్గా వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టుకుంటే కూర్చుంటారు. అంటే నేను కొంచెం ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఈ మూవీకి సంబంధించి రివ్యూస్ లాంటివి అవి చూస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను అఖండ 2 సినిమాకి వెళ్ళొచ్చాను, అందులో హిందుత్వం గురించి నిజంగా డైరెక్టర్ ఎంత బాగా చెప్పారో, బాలయ్య బాబు గారితో ఎంత బాగా చెప్పించారో, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఇలాంటి సినిమాలకి అందరూ వెళ్ళాలి, హిందువులు అందరూ వెళ్ళాలి, పిల్లలతో సహా వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పడం, అంటే బేసిక్గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు రివ్యూస్ ఇవ్వడం ఫస్ట్ టైం నేను చూడడం. సరే మీరు చూసారో లేదో నాకు తెలియదు, నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుందా సార్ ఇట్లాంటివి? అలా కాదమ్మా, ఒక ఆయన అయితే దీనిలోను వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకునే వాళ్ళ దగ్గర కూడా వచ్చి మాట్లాడాడు. అసలు అది అంత అద్భుతమైన సినిమా అండి, శివుడే నాకు థియేటర్లో తిరుగుతున్నట్టు అనిపించింది. ఇక నేను మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చేవరకు సినిమా చూడన్నాను. సో ఇది ఏంటంటే అమ్మా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పైకి మనం అదేం దాన్ని ఎక్స్ప్రెస్ చేసే అంత ఇది ఉండదు. ఎందుకంటే అది చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, అది అవ్వాలని చెప్పి కోరుకుంటాం. ఇది 10 మందికి చేరాలి అని కోరుకుంటాం. ఇప్పుడు అతను మాట్లాడిన ఒక అద్భుతమైన మాట 10 మందికి చేరాలి అని కోరుకుంటాం. అది చేరిన రోజు 10 మంది చూస్తారు, చూసి దీని నుంచి ఒక మంచి అనుభూతి పొందుతారు. ఓహో మనం ఇంత ఇది కదా, మనం అది మర్చిపోయి ఫోన్లు పట్టుకొని కూర్చున్నాం అనేది వస్తుందమ్మా. సో దానికోసం నుంచి చేసిన ప్రయత్నం. వారు పెద్దవారందరూ నిజంగా వాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్పాలమ్మా. మన మీడియాలో కూడా కొంతమంది ముందు ఫస్ట్ రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. చాలామంది, అంజలి అని, లక్ష్మి గారని, ప్రియా గారని, యమున, ఇట్లా మొత్తం అందరూ ఒక బోధి యోగా మాస్టర్ గారు అయితే సినిమా చూసి వచ్చి అసలు ఎవరిసారి దీని మీద ఏదో రివ్యూలు వేరేగా అని చెప్పి ఆయన బాగా ఇదిగా మాట్లాడారు. చాలా, ఎందుకంటే వాళ్ళకి పరిచయం కూడా లేదు అసలు, చాలా గొప్పగా ఫీల్ అయ్యామ్మా. కానీ అది ఏంటంటే అది అందరికీ చేరాలనే కోరుకున్నాం అంతే. సో అది దానికి మీ ఫీల్ ఏంటి అని అంటే అసలు అది మాటల వర్ణనాతీతం, చెప్పలేమ్మా. సరే, సినిమా చూస్తున్నంతసేపు మీరు సినిమా మీ స్టోరీ మీద పెట్టిన శ్రద్ధ ఇదంతా ఒకెత్తు అయితే, యాక్టర్స్ కంఫర్ట్ జోన్ కూడా మొత్తం డైరెక్టర్ చేతుల మీదే ఉంటుంది. ఒక -°C ప్రాంతంలో, అట్మాస్ఫియర్ లో అసలు ఆయన ఎలా డీల్ చేశారు మీరు, ఆయన ఎలా మీకు సపోర్ట్ చేశారు, ఒకసారి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. బాలయ్య గారు ఫలానా ఏరియాలో షూట్ అని అంటే ఆయనకి తెలుసుది. ఎందుకంటే ఈరోజు జస్ట్ గూగుల్లో పెట్టి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే ఎన్ని డిగ్రీస్ ఉంది, ఏముంది, ఏ టైంకి ఏమొస్తుంది, క్లారిటీ చార్ట్ ఉంటుంది. ఆయన దాని గురించి ఆయన అడగరు, డైరెక్ట్గా వస్తారు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అంత నమ్ముతారు. ఓ ఇది వెళ్తున్నాం కదా, ఉంటుంది, చలి ఉంటుంది, కానీ బోయపాటి ఏదో కేర్ తీసుకుంటాడు, డైరెక్టర్ ఏదో తీసుకుంటాడు, లేదంటే నన్ను అక్కడ అంత దీనిలో తీసుకెళ్ళరు అనేది ఆయనకు ఉంటుందమ్మా. కానీ చలి ఉంటుంది, అగోరా గెటప్. సో కొంతవరకే క్లాతింగ్ ఉంటుంది, మిగతా అంతా వేయడానికి వీల్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అటు ఎటువైపు నుంచి అయితే విండ్ వస్తుందో అటువైపు నుంచి ఏది పంప్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు ఎన్ని జర్కిన్స్ కానీ ఎన్ని వేసుకున్నా సరే ఆగని చలి వీబూదిలో వీబూదితో ఒక హీట్ జనరేట్ అవుద్ది. మొత్తం బాడీ అంతా వీబూది ఉన్నప్పుడు హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే, అది క్లోజ్ అయినప్పుడు మీకు చలి ఎక్కువ తగలదమ్మా. ఉంటుంది, అసలు ఉండదని కాదు, గ్యారంటీ బాగా ఉంటుందమ్మా, కానీ అంత ఇది రాదు. దానికి తగ్గట్టు అది ప్లస్ ఇది పంప్ చేయడం అన్నీ కూడా. ఇది కొత్త విషయం నేర్చుకున్నారు ఇవాళ. అంటే చలి ఉన్నప్పుడు విభూది రాసుకుంటే వాళ్ళు అన్నీ త్యజించిన వాళ్ళుమా. వాళ్ళు
అంత చలిలో కూడా అక్కడ ఉండాలి అని అంటే నాట్ ఓన్లీ దట్, అది వాళ్ళు భక్తితో చేసే ఇది, బట్ మనకు సైంటిఫిక్గా న్యాచురల్గానే హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయినప్పుడు నీకు చలి లోపలికి వెళ్ళదు.